అనగనగా ఒక ఊరిలో గోపాలరావు అనే వ్యక్తి తన మనవరాలు అక్షరతో కలిసి జీవించేవారు. ఒకరోజు అక్షర తన గదిలో డ్రాయింగ్ వేస్తూ ఏదో సరిగ్గా రావడం లేదని విసుగ్గా పెన్సిల్ పక్కన పడేయడం గమనించారాయన. ఏమ్మా, ఏమైంది అనడిగారు దగ్గరికి వెళ్ళి. ఏం లేదు తాతయ్యా, పర్ఫెక్ట్గా రావడం లేదు. ఎన్నిసార్లు గీసినా ఏదో ఒక తప్పు దొర్లుతోంది. ఇక నా వల్ల కాదు అంది అక్షర నిరాశగా. తాతయ్య నవ్వి అక్షర పక్కన కూర్చుని ఇలా చెప్పారు. అమ్మా, జీవితంలో పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. నీకో చిన్న కథ చెప్తాను విను. ఒక ఊరిలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తన దగ్గర పనిచేసే ఇద్దరు శిష్యులు రాము, సోము నీలాంటి చిక్కులోనే పడ్డారు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి అని గురువుగారు ఒక పరీక్ష పెట్టారు. రాముకి ఇచ్చిన టాస్క్, నువ్వు ఈ నెల రోజులపాటు రోజుకొక కుండ చొప్పున నెలాఖరుకు 30 కుండలు చెయ్యాలి. అవి ఎలా ఉన్నా సరే సంఖ్య ముఖ్యం. సోముకి ఇచ్చిన టాస్క్, నువ్వు ఈ నెల రోజుల్లో కేవలం ఒకే ఒక్క కుండ చెయ్యి, కాని అది ప్రపంచంలోనే అత్యంత అందమైన పర్ఫెక్ట్ కుండ అయ్యుండాలి. నెల రోజులు గడిచాయి. ఇద్దరూ తమ కుండలను ప్రదర్శించారు. రాము దగ్గర 30 కుండలు ఉన్నాయి. మొదటి రోజు చేసిన కుండ కాస్త వంకరగా ఉంది, కాని 10వ రోజు కుండ మెరుగ్గా ఉంది. ఇక 30వ రోజు చేసిన కుండ అద్భుతంగా చూడముచ్చటగా ఉంది. మరోవైపు సోము దగ్గర కేవలం ఒకే ఒక్క కుండ ఉంది. అది పర్ఫెక్ట్గా ఉండాలని నెలంతా ఆలోచించాడే తప్ప ప్రాక్టీస్ చేయలేదు. చివరి నిమిషంలో చేసిన ఆ ఒక్క కుండ కూడా రాము చేసిన 30వ కుండ ముందు తేలిపోయింది. తాతయ్య అక్షర కళ్లలోకి చూస్తూ ఇలా వివరించారు. చూడు అక్షర, ఇక్కడ రాము గెలిచాడు. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడలేదు. రోజుకు ఒక కుండ చేయడం వల్ల అతనికి మట్టితో ఎలా ఆడుకోవాలి, వేళ్లను ఎలా తిప్పాలి అనే విషయాల మీద పట్టువచ్చింది. ప్రతి కుండలో చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ 30వ కుండ నాటికి అతనే తెలియకుండా పర్ఫెక్ట్ అయిపోయాడు. కాని సోము ఒక్కటే చెయ్యాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలి అని తన దగ్గర 30 రోజులు ఉన్నాయన్న సంగతి మరచిపోయి ప్రాక్టీస్ చేయడం మానేసి ఒకటే కుండ మీద దృష్టి పెట్టాడు. పైగా అది పర్ఫెక్ట్గా రావాలని తప్పులు చేస్తానేమో అన్న భయంతో అసలు ప్రయత్నమే సరిగ్గా చేయలేదు. తాతయ్య చెప్పిన నీతి, నువ్వు కూడా అంతే అమ్మా. ఈరోజు నీ డ్రాయింగ్ బాలేకపోవచ్చు, కాని రోజుకొక బొమ్మ గీయడం అలవాటు చేసుకుంటా కొన్నాళ్లకి నీకు తెలియకుండానే నీ చేతులు అద్భుతమైన చిత్రాలు గీస్తాయి. గుర్తుంచుకో, పర్ఫెక్షన్ అనేది ఒక గమ్యం, కాని కన్సిస్టెన్సీ అనేది ప్రయాణం. మనం చేసే పనిలో క్రమం తప్పకుండా ఉండటమే ముఖ్యం. ఆ క్రమమే నిన్ను పర్ఫెక్ట్ మనిషిగా మారుస్తుంది. పర్ఫెక్ట్గా లేమని ఆగిపోతే మనం ఎక్కడికీ చేరలేం. అక్షరకి తాతయ్య చెప్పిన మాటల్లోని లాజిక్ అర్థమైంది. మళ్ళీ నవ్వుతూ పెన్సిల్ అందుకుని, అవును తాతయ్య, రేపు దీనికంటే మెరుగ్గా గీస్తాను అంది ధీమాగా.